Praise the Lord. No. You're my strength when I am weak. You're the treasure that I seek. You're my all in all. Seeking you as a precious jewel, altogether beautiful. You're my all in all. Taking my sin, my cross, my shame, lifting up like it was your name. You're my all in all.
పాడే ప్రతి ఒక్కరూ మరి రానున్న దినాల్లో దేవుడు మిమ్మల్ని బాగుగా వాడుకొనును గాక. దేవుడికి మహిమ. మరి మన మధ్యలో సంపదం గారు ఉన్నారు, చిన్న సాక్ష్యం చెప్తారు. తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. మధ్యకాలంలో మాకు అనేకమైన మేలు చేశారయ్యా. మేము అన్నింటిని బట్టి సాక్ష్యం చెప్పుకుంటే ఇచ్చిన సమయాన్ని తీసుకొచ్చిందేవా. సమయంలో దాసురాలను నేను దాసు నుంచి జీవించయ్యా. మరెప్పుడు మమ్మల్ని బలపరిచి మా సాక్ష్యాలు అనేకులకు మేలుకుంటూ ఉన్నట్టు సహాయం చేయమని ఏ సనం పెట్టుకుంటున్నాం తండ్రి. అయితే 2020లో లాక్డౌన్ ఆన్లైన్ జూమ్ ప్రారంభించారు. జూమ్ పేరు లెంట్ డేస్ అయిపోయినాయి. ఇక గుడ్ ఫ్రైడే రోజున అంత ముందు రోజు జస్ట్ బిఫోర్ ఒక రోజు నేను కాలు ఇట్లా 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 పూర్తి ఇట్లా పడిపోయాను. మెట్ల మీద నుంచి రెండు మెట్లే కానీ పడింది నిదానం రాంగు. అయితే ఇట్లా పడిపోతే నొప్పి కాదు, నరాలన్నీ మంట మంట మంట. అప్పుడు జూమ్లో అట్లాగే 2 రోజులు బెడ్లో ఉన్నాను. శుక్రవారం రోజు వాకింగ్ కూడా చెప్పాను. అదే పరిస్థితిలో లాక్డౌన్ బయటకు పోవడానికి లేదు, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి లేదు. అయినా కూడా పర్మిషన్ తీసుకొని వెళ్తే ఒక డాక్టర్ లేడు. మా అయితే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చూస్తే ఎక్స్రే తీపించుకొని వచ్చాను. ఇంకేం లేదు, పాపం నువ్వు గొప్ప దేవుడివి, మీరు పొందిన దెబ్బ చేత మాకు వస్తుందా అంతే అని ప్రార్థన చేసినాను. దేవుడు వల్ల ఈ రీతిగా మధ్య నిలవగలిగినాను. దేవుడు నొప్పి లేదు, నడవగలుగుతున్నాను, మెట్లు ఎక్కుతున్నాను, అన్నీ చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడి యొక్క ఉచిత కృపలో నాకు దేవుడు స్వస్థతనిచ్చాడు. అంటే అది చాలా ప్రమాదం, కానీ నేను ఈ స్థితిలో నడవగలిగినానంటే దేవుని కృప అన్నమాట. రెండోదిగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మరి కోర్టు కేసు నిమిత్తం యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళాం, ఊరు వెళ్ళాం. అది ఎప్పుడు 2010 నుంచి జరిగిన కోర్టు కేసు. మా వారు చనిపోయారు, ఆయనకి మాకు సంక్రమించింది. ప్రభా ఇదేంటి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానానుసారంగా జఫన్యా 3:15 చదవమ్మా. యెరూషలేము కుమార్తెలారా సంతోషించుడు, దేవుడిచ్చాడు వాగ్దానం. తర్వాత అదే విధంగా సామెతలు 5:15 చూడము. సామెతలు నీ సొంత కుండలోని నీళ్లు చేయు, నీ సొంత బావిలో ఉప్పుకు జలము త్రాగు. నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఉప్పు జలము త్రాగుము. నీ మూటలు బయటికి చెదరపోదగునా, వీధిలో వాటిని నీటి కాలువలుగా పారదగునా. అన్నిలు నీతో కూడా వాటిని అనుభవించకుండా అది నీకే ఉండవలను కదా. నీ
ఆస్తుల కోసం సర్వే చేసి దానికి అటాచ్మెంట్ పెట్టుకోవాలని చూశాడు. అయితే ప్రభువు ఈ వాక్యం ఇచ్చాడు, నీ సొంత కుండలో నువ్వే పానం చేయాలి. ఏంటి? నీ బావిలో, నీ సొంత బావిలో ఉప్పుకు జలం నువ్వే త్రాగాలి. అవి బయట ప్రవహించకూడదు. అన్నాడు దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. నీ కూడా దీవెనకరము. అందుకు బట్టి నీ మీద విధింపబడిన శిక్ష నేను కొట్టివేస్తున్నాను. కనుక సియోను కుమారి గంతులు వేయము, యెరూషలేము కుమార్తెలారా ఉత్సాహధ్వని చేయుడు, సియోను నివాసులారా ఉత్సహించి సంతోషించి గంతులు వేయుడు. కనుక నీ సంతతి వారిని నేను దాని కింద ఉంటుంది అన్నమాట. నీ సంతతి వారిని నేను ప్రేమించి ఉన్నాను, వారిని విడిపిస్తాను, వారు నిర్దోషంగా తీరుస్తాను. కనుక మా ముగ్గురు మీద, పిల్లల మీద, మా మీద పెట్టిన కేసులు కొట్టివేయాలని, ఇంకా ఇట్లాగే మన పిల్లలతో మాట్లాడినట్టే ఎవరు మన మీద వేగం అసలు ఏదైనా ఎందుకు నన్ను మీద వేసామంటే, ఆంటీ గారు మీ మీద కాదండి, అయ్యగారు సంపాదించిన ఆస్తి అండి అన్నాడు. కానీ అయ్యగారు సంపాదించిందాక మనకేగా పోలిస్తాడు దేవుడు. పోనీళ్ళు ఆఖరికి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి, అమ్మా మీతో వేద్యం ఆడొద్దని యేసయ్య మాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీతో వేద్యం ఆడకూడదని యేసయ్య చెప్పాడు. ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి అది 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఇంకా ముందు నుంచే జరిగింది. తర్వాత మళ్ళీ రెన్యూ చేసుకొని ఒకసారి కొట్టేశారు. 2008లో కొట్టేసింది. మళ్ళీ వాళ్ళు రెన్యూ చేసుకొని 2010లో మళ్ళీ రన్ చేసుకున్నారు. ఈయన 2019లో చనిపోయారు. నేను మాకు అటాచ్మెంట్ వచ్చేసరికి 2019 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అప్పుడు ప్రతి గురువారం ఏంటి వెళ్ళాల్సి వచ్చేది. ఏంటి ప్రభా నేనేంటి నేను ఇంటికే కదా, నేను ఎందుకు వెళ్ళాలి? అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు 2 వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాలు అయితే ప్రార్థన చేశాను. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి, అమ్మ ఆంటీ గారు మీ మీద మేము వైద్యం ఆడమండి. దేవుడు మొదటి నుండి మాకు చెబుతున్నాడండి మీ మీద వైద్యం ఆడకూడదని. మీ పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు, మీరు చాలా మంచివాళ్ళు, మాకు వద్దండి, నాకు పైసలు ఇవ్వద్దండి, నాకు వద్దండి అని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుంటే ఆ పక్కన వాళ్ళ జడ్జి ఉంది, అమ్మ మాకు ఖర్చులు కూడా ఇవ్వలేదమ్మా, ఇన్ని సంవత్సరాలు ఎంతో కొంచెం ఇవ్వమంటే, సరే మీకు అంత కావాలి ఇచ్చేసే వచ్చారు. ఆ విధంగా అక్కడికి వెళ్ళి లాక్డౌన్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఊర్లో సంవత్సరం పాటు ఉన్నామండి. ఆయన అధికమైన ప్రేమ ద్వారా మేము బయటకు వెళ్ళకుండా సంవత్సరం మాకు ఇంటికే తెచ్చిచ్చేటట్టు ఏర్పాటు చేశారు. లాక్డౌన్లో కూడా ఏ లోటు లేకుండా మాకు అన్ని విధాలుగా దేవుడు పోషించి సంరక్షించాడు అన్నమాట. అది గొప్ప సాక్ష్యం. ఆ కొట్టివేయబడింది, ఆ కేసు కొట్టివేయబడింది. ఇంకన్నిటికీ అమ్మ మీకు ఏదన్నా అవసరం వచ్చినా మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళే మాకు అభయం ఇచ్చారు. మూడోదిగా ఇంకా చాలా ఉన్నాయి. నిన్న థర్స్డే, ఈ థర్స్డే ప్రేస్లో, ఆన్లైన్ ప్రేస్లో థర్స్డే ఎవ్రీ ఫాస్టింగ్ ఉంటున్నాం. అయితే 3 వీక్స్ బ్యాక్ చంటి గారు దుఃఖంలో, ఇంకేమంటారు, మానవ వేదనతో, వాళ్ళ పాపకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు అంతా పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేని స్థితిలో మరి ఆవిడ ఉన్నప్పుడు మేము ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసామండి. అలోగా ఎంతో దూరం, బెంగళూరులో చాలా దూరం అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటానికి ఆ టైంలో ఎవరో పట్టుకోలేదంట. ముందు కరోనా టెస్ట్ చేస్తేనే మేము పట్టుకుంటామన్నారు. కరోనా టెస్ట్ అయిపోయినాక ఆ పాపను పట్టుకొని టెస్ట్ చేస్తే ఏ బలహీనత లేకుండా దేవుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చారు. పక్కన ఏమంటారు, థైరాయిడ్ ట్యాబ్లెట్ మాత్రం చిన్న తీసుకున్నాను చెప్పారు. ఫాస్టింగ్ ప్రేయర్లో, ఆన్లైన్ ప్రేయర్లో ఇంత అద్భుతాలు జరిగినాయి. తర్వాత లాస్ట్ థర్స్డే, మొన్న థర్స్డే అన్ని విషయాల్లో చేస్తా ఉన్నాము. స్పెషల్గా 60 ఏళ్ళ నిండిన వాళ్ళకి కళ్ళ గురించి ప్రార్థన చేశాం. ఒక అంశంగా ప్రార్థన చేశాం. ఈ కళ్ళు ప్రభు అందరూ కళ్ళు ఊడిపోతున్నాయి, రాలిపోతున్నాయి, ఊగుతున్నాయి, వాళ్ళకి సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు అన్నం తిని నోరు కుక్కలించి చూస్తున్నాను. గళ్ళు పని అంది. ఏంటంటే నా పని పుచ్చిపోయింది, అదంతా ఊడి పడిపోయింది. దేవునికి మహిమ అన్నమాట. లేకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీడించుకొని అంటే 50% పడిపోయింది. దాంట్లో విరుక్కోవడం కానీ అది లేదు. కొన్ని నీళ్ళు చూస్తే పోయేటట్టు ఉంది. అంటే గట్టిగా ఉన్నది ఉంది, మిగతాదంతా ఊడి పడిపోయింది. దేవునికి మహిమ. అది
కనుక ఆన్లైన్లో మరి చాలా మందికి మేము 5 to 6 ప్రేయర్స్ చేస్తూ ఉంటే చాలా మంది క్యాన్సర్ వ్యాధులు బాగైంది. పని గారేంటి, సులభి గారేంటి, జయలక్ష్మి గారేంటి, తర్వాత ఉమేష్ గారని చాలా మందికి ఎంతో మందికి స్వస్థత కలిగినాయి. ఎంతో మరి హెడ్ ఇంజరీస్ ఏమంటారు బ్లడ్ క్లాటింగ్స్ వాళ్ళకి దగ్గరికి మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి దగ్గర మోకాళ్ళు నొప్పులు వాళ్ళ సిస్టర్ ఆదిలక్ష్మి గారు అయితే వాళ్ళ రాధాకృష్ణ గారు ఆయనకి 3-4 లక్షలు ఒకసారి ఎన్నో లక్షల్లోనే ఖర్చు పెట్టారన్న. అయితే మూడోసారి నొప్పి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళ నొప్పులు సునాయాసంగా పోయినాయి అంట. సునాయాసంగా పోయినాయి. డాక్టర్ దగ్గర పోతే చూస్తే అమ్మ బాగున్నాయి అని చిన్న టాబ్లెట్ ఒక చిన్న మందుతో తగ్గిపోయింది. అన్నీళ్ళు 2 కాళ్ళు కనుక ఇన్ని విధాలుగా ఆన్లైన్లో ఎన్నో మరి ముఖ్యం మరి మన జాయిన్ అయితే ఒక నైట్ అంతా మన జాయ్ డయానా నైట్ అంతా వామిటింగ్స్ అయ్యి ఎంత క్రిటికల్ కండిషన్లో ప్రభావం ఆరాధన చేసుకొని వైపు చూసినప్పుడు మరి మేమందరం కన్నీటితో ప్రార్థన చేశాం. సమయం అనుకోకుండా అసమయం అనుకోకుండా ఆ విషయం తెలిసిన కాడి నుంచి ఎంతో ప్రార్థన చేశాం. ఈ రోజు మన మధ్య ఉందంటే ఆయన విచిత్ర ప్రకారం మా రుణాలు క్షమించము అన్న వాగ్దానాన్ని బట్టి మాకు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కూడా జాన్సన్ గారు కేసులు పెట్టారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోగానే ఆయన చనిపోగానే ఆ కేసులన్నీ విత్డ్రా చేశాను, క్యాన్సిల్ చేశాను. డబ్బులు ఇచ్చి క్యాన్సిల్ చేశాను. నేనే ఎదురిచ్చి క్యాన్సిల్ చేశాను. ఎందుకమ్మా అట్లా క్యాన్సిల్ చేస్తున్నాము, వాళ్ళు ఇవ్వటం లేదు కదా, ఉంచు అన్నారు. లేదు, మనం క్షమిస్తే కదా వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వగలరు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలు క్షమించబడతాయి కనుక అది వాళ్ళు ఇస్తారు. ఇవ్వకపోయినా పర్వాలేదు. అది రూపాయి కాదు, 2 కాదు, లక్షల్లో 5-6 లక్షలు 8 లక్షలు అట్లా ఉంది. కేసు క్యాన్సిల్ చేసుకున్నాను. ప్రభుత్వం వల్ల వాళ్ళు కొంతవరకు ఇచ్చారు కదా, కొంత ఇవ్వాలి. ఈ విధంగా దేవుడు నాకు ఎన్నో మేలు చేశారు, ఎన్నో ఉపకారాలు చేశారు. మా పిల్లల విషయంలో కానీ మరి చిన్నమ్మాయి ఇక్కడ నుంచి మరి లాక్డౌన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే చాలా భయపడ్డాం. కోయంబత్తూరులో ఉంటారు. అక్కడ జడ్డీ విషయంలో కానీ దేవుడు నాకు ఎన్నో మేలు చేశారు, ఎన్నో ఉపకారాలు చేశారు. ఈ 2 సంవత్సరాలు లాక్డౌన్లో మరి మొన్నగా లాస్ట్ మంత్ మైటీకి 2 రోజులు ఫీవర్, ఆ పక్కనే కరోనా. ఇట్లా ఉంది గుమ్మాలు, ఇట్లా గుమ్మం అంతే. మేము బయటకు పోలేదైనా కూడా పిల్లలకు 2 రోజులు ఫీవర్, ఎక్కడికి పోలే. దేవా ఈ రాత్రి పూట మేము ఎక్కడికి పోతామని నువ్వే మాది అని ప్రార్థన చేసాం. చిన్న హోమియోపతి చేసాం అంతే. దేవుడి కృప వలన బిడ్డకు స్వస్థత, ఫుల్ దద్దుర్లు వచ్చినాయి, ఒళ్ళంత అలర్జీ వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్ళా ప్రభువుని ప్రార్థన చేసాం. ఆయన ఉచిత కృపలో ఇది అసలు ప్రార్థన ద్వారానే ఆన్లైన్లో ప్రేయర్లో మరి ప్రార్థనలో పెట్టించాము. పిల్లలకు తగ్గింది. ఆ తర్వాత నాకు వచ్చింది కాఫ్ కోల్డ్. నేను ఎక్కడికి పోలే, రబ్బా నువ్వే ఉండవు అని వేసుకున్నాను. వీడికి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వచ్చింది. వాడికి కూడా లక్కీ జోసఫ్ లక్కీ నాన్న ఆయన కూడా చిన్న హోమియోపతి వేసామంటే. రేపమ్మ కూడా వచ్చింది అరుణాకి. ఆమె ఇంకా కొంచెం ఒళ్ళు నొప్పులు ఒళ్ళు సఫర్ అయింది. కానీ మేము ఎప్పుడూ గుమ్మం దాటి బయటకు వెళ్ళాం. మా దిక్కునేవి వాళ్ళనేవి అని చిన్న హోమియోపతి వేసుకున్నాం. దేవుని కృప వల్ల ఎంతవరకు మమ్మల్ని క్షేమంగా కాపాడారు. అనేక విషయాలు మరి ప్రతిదినం మరి అమ్మగారు మరి శాంతకుమారి గారు సంఘమంతా మా కొరకు ప్రార్థించారు. ప్రమేలనిత్య గారు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఉదయం మరి గంటల తరబడి ఉదయాన్నే 5 అవని 5:30 అవని 6, 7, 8 వరకు మేము యుద్ధం ఏకీపించి ప్రార్థన చేస్తానే ఉన్నాం. సంఘం కొరికి, మా కొరికి, కుటుంబాల కొరికి, ప్రతి ఒక్కరి కొరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటాం.
వాక్యము నిమిత్తము ప్రార్థించుచుండగా నాయన మరి నాయన మీరు మాట్లాడండి ప్రభా. దేవా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన ఆశతో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. నేరుగా నాతో మాట్లాడి నడిపించమని నాయన మరి ముందుగా ప్రకటిస్తున్న వాక్యము నాకు నా హృదయానికి నాయన అలవర్చుకోవడానికి నీ కృపను చూపించండి. అటువంటి విధేయత నాకు దయచేసి నడిపించమని ఆయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నాయన ఇంకా ఎవరెవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారు కూడా రావడానికి నీ కృపను చూపించండి. నీ చిత్తమైతే ఈ మనోరేసుక్రీస్తు వారి పేరట వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. బేతనీ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. దేవుని స్తోత్రం. మరి మార్చి 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డే కదా, విమెన్స్ డే. మరి అంటే స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మరి ఎక్కువగా మరి పౌలు గారి సేవలో కానీ యేసుక్రీస్తు వారి సేవలో కానీ ఎక్కువ స్త్రీలే వెంబడించారు. ఎక్కువ ఆయన చెప్పినట్లుగా విన్నది స్త్రీలే అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. మనం సాధారణంగా చిన్న చిన్న విషయాల్లో మరి లేకపోతే చిన్న కూటాలు అంటే కానీ చిన్నవి అంటే మాత్రం మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తాము. కానీ మరి తన యొక్క ప్రసంగాలతో ఇంగ్లాండును కలిపి వేసిన జాన్ వెస్లీ గారు మారు మనసు పొందింది పెద్ద గొప్ప సేవకుడు బోధకుడు దగ్గర కాదు, కానీ చిన్న సామాన్యమైన ఒక కూటంలో ఆయన రక్షించబడినట్లుగా చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఆయన ఎలా రక్షణ పొందుకున్నాడు అని అంటే మరి ఇప్పుడు మనం ఎక్కువగా మార్టిన్ లూథర్ గారి గురించి మనం వింటున్నాం కదా. శ్రమల కాలంలో మరి రిఫర్మేషన్ తీసుకొని వచ్చింది ఆయనే కదా. మార్టిన్ లూథర్ వారిచే రచించబడిన చిన్న కరపత్రం ద్వారా మరి ఆయన రక్షించబడ్డాడంట. అలాగే గొప్ప గొప్ప భక్తులు చిన్న ప్రార్థనా గుంపులో జార్జ్ ముల్లర్ గారు రక్షించబడ్డారంట. అది అసలు ఎంత మనం అనుకోం కదా. మరి జార్జ్ ముల్లర్ గారు అంటే మాటలా, ఆయన మరి గొప్ప ప్రార్థనా వీరుడు, విశ్వాస వీరుడు. మరి అలాగే మరి స్పర్జన్ గారు ఇంగ్లాండ్లో మరి స్పర్జన్ గారు గొప్ప స్పర్జన్ అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. మరి ప్రేయర్ షుడ్ బి ద కీ ఆఫ్ ద డే అండ్ లాక్ ఆఫ్ ద నైట్. ప్రార్థన అనేది మనకి ఎలా ఉండాలి అంటే ఇప్పుడు సిస్టర్ చెప్పారు కదా, మార్నింగ్ లెగ్గానే కీ ఆఫ్ ద డే లాక్ ఆఫ్ ద నైట్. మన కీ ఆఫ్ ద డే అంటే మార్నింగే మేము అంటుంటాము గేట్ తాళం తీసారా, లేకపోతే పడుకోక ముందు గేట్ వేసారా లేదా, తాళం వేసారా లేదా. అలాగా ప్రార్థన అనేది లెగ్గాని ప్రార్థన, పడుకోక ముందు ప్రార్థన. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ప్రపంచాన్ని తలకిందులు చేసిన గొప్ప సేవకులంతా చిన్న చిన్న కూడికల్లోనే దేవుని వాక్యాన్ని విని రక్షించబడినట్లుగా మనం చూస్తాము. దేవుని స్తోత్రం. మరి మనము వాక్యంలోనికి వెళదామండి. రాత్రి సమయంలో మెలకు వచ్చింది. నేను ఇంకొక వాక్యం ప్రిపేర్ అయ్యాను, కానీ ఎందుకో దేవుడు మరి నాతో ఈ వాక్యం గురించి మరి ప్రస్తావించారు. అంటే స్త్రీల గురించి, మరి కృప పొందిన స్త్రీ, సహాయకురాలైన స్త్రీ, సుబుద్ధి గల స్త్రీ, మరి సమాధానం కోరుకున్న స్త్రీ, జీవనమంతయు ఇచ్చిన స్త్రీ, నశించిన మరి నేను నశిస్తాను, మరి దేవుని కొరకు నేను నిలబడతాను అని చెప్పిన స్త్రీ. వీరందరి గురించి ఆఖరికి పౌలు గారు ఏమంటున్నారు అనేది మనము చూద్దామండి. మరి కృప పొందిన స్త్రీ అంటే ఇంటర్నేషనల్ లేడీస్ డే అని ప్రత్యేకంగా మరి పెట్టారు అని అంటే మరి చాలా ఫోకస్ స్త్రీల మీద ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా. అసలు స్త్రీ అంటేనే వెన్నెముకలాంటిదంట. స్త్రీ ఒక కుటుంబానికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక సమాజానికి కానీ స్త్రీ కరెక్ట్గా
ఉంటే, వెన్నెముక గట్టిగా ఉంటే కరెక్ట్గా నేను కూర్చోగలను కదా, లేకపోతే ముందుకు జారిపడాలి, లేకపోతే జారిపోతూనే ఉంటాను. అయితే స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ గురించి అంటే మరి అంటే మా గురించి ఏం లేదా అని కిరణ్ అడగచ్చు. మ్యాక్సిమం మరి స్త్రీలు ఉన్నాము కనుక స్త్రీల గురించి మీరు కూడా అంటే యేసుక్రీస్తు ప్రభువు వధువు, సంఘం అంతా స్త్రీయే. అంటే మరి సంఘం అంతా స్త్రీగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన వరుడుగా మరి మన దగ్గరికి వస్తాడు. వధువు సంఘము ఆయనతో కలిసి ఆరోహణం అవుతుంది యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. దేవుని స్తోత్రం. కనుక ఇది వారికి ఒక్కరికే మాకు కాదు అనుకోక్కర్లేదు. కానీ మరి ఒక 6 స్త్రీల గురించి మరి చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, ఎంత మంచి మంచి స్త్రీలు నిజంగా నేర్చుకోవాలి అని అంటే బోళ్ళంత ఉంది. అంటే అందరికీ తెలుసుగా నేను మరి చెప్పాలి అని నేను తలుస్తూ ఉన్నాను. మరి కొంతమంది ఒక 6 గురించి మరి నేను చెప్పాలి అనుకుంటాను. మొట్టమొదటిగా కృప పొందిన స్త్రీ. మనం అందరం కృప పొందిన వారం. ఎందుకు అంటే ఈ కరోనా నుంచి మనం బయటపడ్డాం. సజీవ లెక్కలో వచ్చామంటే ఎంతమంది ఎన్ని రకాలుగా చిన్న చిన్న పిల్లలు మరి ఉంటే తల్లి తండ్రి పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒకసారి చూద్దాం. కృప పొందిన స్త్రీ లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1:28 చదువుతాండి. ఆ దూత లోపలికి వచ్చి చదువు. ఆమెను చూసి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పేది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకును, దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇక్కడ ఈ స్త్రీ గురించి మరి స్త్రీల గురించి మనం వింటే నిజంగా ప్రభువు కూడా స్త్రీలను చాలా ప్రేమించాడు. మరి ఏంటంటే విడోస్ని ఎక్కువ ప్రేమించినట్లుగా నేనే భర్తగా ఉన్నాను అని అలాగా అభయించి చెప్పాడు. అయితే ఇక్కడ ఈ స్త్రీ మరియం గారు ఆదాము అవ్వల పాపము ద్వారా పాపము ఈ లోకంలోనికి సంక్రమిస్తే ఆయన మరలా పాప విమోచన మరి ఎవరి ద్వారా? ఆయన ద్వారా జరిగింది. కానీ ఈ యొక్క గర్భంలో జన్మించిన యేసుక్రీస్తు ద్వారా అంటే ఆయన మరలా మరి ఒక గర్భాన్ని ఆయన ఎన్నుకుని ఆమె ద్వారా ఈ లోకానికి పాప క్షమాపణ రావటానికి అంటే రక్షకుడు జన్మించడానికి ఆమె గర్భాన్ని ఆయన ఎన్నుకున్నట్లుగా అంటే ఆమె కృప పొందిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆమె ఎందుకు కృప పొందింది అంటే ఆమెలో ఉన్న విధేయత. అంటే ఈ యొక్క లాస్ట్ క్రిస్మస్ డేస్లో మనం ఎన్నోసార్లు విన్నాము. కొంచెం ముందుకు వెళదాం. కనుక దేవుడు మనల్ని కూడా ఆయన కృపలో దాచాడు. మనం కూడా కృప పొందిన వారిని, ప్రతి ఒక్కరూ కృప పొందిన ఆయన కృప లేకుండా మరి ఇందాక మనం పాట పాడే కదా, ఆయన మాట ఒక్క మాట చాలు. ఆయన కృప లేకుండా ఒక్క క్షణము మనం నిలబడలేము, ఒక్క మాట మాట్లాడలేము, ఒక్క పని మనం చేయలేము. కనుక మరి స్త్రీలుగా మనము స్తుతించాలి. మనం చాలాసార్లు మనం అనుకుంటాం కదా, స్తుతించాలి, ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అని అంట. మనం స్తుతిస్తే ఆ యొక్క మరి పరలోకంలో ఉన్న ఆ యొక్క సింహాసనము ఇలాగెలా ఊగిపోతుంది అనమాట. అంటే ప్రార్థన కంటే కూడా స్తుతి చాలా మరి ముఖ్యమైనది. నిన్న కూడా మేము మరి హన్నా గురించి మాట్లాడినప్పుడు ఆమె ముందు మరి యెహోవా దేవుడే సంతు లేకుండా చేశాడు, తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. అదేంటిది? ముందు లేకుండా చేయటం ఏంటి? తర్వాత మళ్ళా ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ యొక్క సమూయేలు పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఏంటి అంటే ఒక మగబిడ్డను ఈమెకి ఇవ్వాలి, ఆ బిడ్డ నా కొరకు వాడబడాలి. అటువంటి గొప్ప ప్రవక్త లేడు అని మన పరిశుద్ధ గ్రంథంలో మనం వింటాము.
కనుక ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో మరి కన్నీటితో ప్రార్థించి సమర్పించి ఆ సమర్పణకు తగినట్లుగా ఆమె సమర్పించింది కనుక మళ్ళా 3 కుమారులు 2 కుమార్తెలు. ఒకసారి చూద్దాం, మర్చిపోయింది. సమూయేలు మొదటి గ్రంథం హన్నా 21:2-21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక మరి ఇక్కడ ఆమె కృప పొందింది. ఎందుకు అంటే విధేయతతో మరి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబునిచ్చాడు. మరి దేవుని స్తోత్రం. కనుక ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని జరగవు. ఆయన ఎప్పుడు మరలా కన్నీటితో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన మనకి జవాబిస్తాడు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరి పట్ల మరి నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తా ఉన్నాను. మరి నేను 17వ దినమందే చనిపోయాను. మరి దేవుని ప్రణాళికలో ఉన్నాను. ఈరోజు ఇలా మీ ముందు నిలబడి మరి వాక్యం చెప్పగలుగుతున్నాను అని అంటే ఆయన ప్రణాళికలో ఉన్నాను కనుక ఆయన మరి నన్ను బ్రతికించి ఆయన బిడ్డగా చేసి మరి మధ్యలో ఎన్నోసార్లు పడిపోవటం, మరి తిరిగి లేవటం, ఆయన కొరకు జీవించలేకపోవటం అలా చేసినప్పటికీ మరి ఆయన ఎన్నిసార్లు మరి నీతిమంతులు ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తారు అని ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు ఆయన మన మీద కృప ఉంచుతాడు. దేవుని స్తోత్రం. కనుక మనము కృప పొందిన వారముగా మనం ఉన్నాము. మరి రోమ 2వదిగా చూస్తే సహాయకురాలైన స్త్రీ, రోమ 16:1, రోమీయులకు రాసిన పత్రిక. ఇక్కడ మరి పౌలు గారి సంఘంలో కెంక్రేయిలో ఉన్న, నేను అసలు ప్రిపేర్ అయింది ఈ కెంక్రేయిలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీవే గురించి చెప్పాలి అనుకున్నాను. కానీ మరి దేవుడు మరి ఇలా అంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే కదా, స్త్రీల గురించి చాలామంది ఉన్నారు. మరి నెలలు గల స్త్రీలు అనే దానిలో మరి ఎంతోమంది సుమారుగా 20, మరి పార్ట్ 2లో 20 అలాగ రాశాను. అయితే కొంతమంది గురించి మనము వింటున్నాము. ఓకే, కెంక్రేయిలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే, ఈమె సంఘ పరిచారకురాలు అంటారు. సంఘంలో పరిచయం చేసే ఆమె మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలయుండెను. అంటే స్త్రీలుగా మనము సహాయం చేసేవారిగా ఉండాలి. ఏం సహాయం? దేవుని సంఘంలో మరి ఏం సహాయం? ఓడటం, తొడవటం, మరి కార్పెట్ లేయటం, కుర్చీ లేయటం, ఇవంతా మరి ఒకరి బాధలు ఒకరు చేసుకొని మీ కొరకు ప్రత్యేకంగా మరి ప్రార్థించడానికి ఆ యొక్క సమయాన్ని ఖర్చు పెట్టి దేవుని కొరకు నిలబడి ప్రార్థించాలి. మీ అవసరత నేను గుర్తించాలి. మీకు బాగాలేదు అంటే మీ కొరకు నేను అది సహాయం. సహాయం అంటే ఏదో సహాయం అంటే ఫిజికల్గా డబ్బు ఇవ్వాలి అది కాదు. కానీ దేవుని పరిచర్యలో మీరందరూ ఇప్పుడు మరి మార్చి 12 వరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుని స్తోత్రం. మరి ఆ ప్రార్థన చాలు. ఇంకంతకంటే ఏంటి ప్రార్థన? ప్రభా మరి అనేక మంది వస్తారు. మరి రాకపోకలో ట్రాన్స్పోర్టేషన్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి వచ్చేవాడు మరి చక్కగా సమయానికి, మెయిన్ సమయానికి వచ్చి ఆ యొక్క మరి ఆత్మీయ ఆహారాన్ని భుజించి శరీరాహారాన్ని కూడా భుజించి మరి వెళ్ళాలి. అంటే ఏంటి అంటే అలాగా దేవుని పరిచర్యలో సహాయం చేయాలి. ప్రార్థన అనే సహాయం ప్రతి ఒక్కరూ
ఈ విషయంలో ప్రార్థన సహాయము చేసే స్త్రీలుగా ఉండాలి. ఈ యొక్క ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని అంటే ఇంటర్నేషనల్గా మరి స్త్రీలు అసలు సాధారణంగా స్త్రీలు సహాయం చేసేవారిగానే ఉంటారు. ఎవరైనా ఒక పని చేస్తున్నారు అనుకోండి, మనం కూర్చోబుద్ధి కాదు, ఇది చేయాలా అది చేయాలా, ఎలాగో మధ్యలో మనం దూరతానే ఉంటాం, ఇది చేస్తాను అది చేస్తాను అని. ఖాళీగా కూర్చోబుద్ధి కాదు. అది అంటే దేవుని స్వభావం కనుక మనము ఇతరుల అవసరతలు ఏంటి అది గ్రహించి వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా మనము కృప పొందిన స్త్రీలముగా ఉన్నాము. రెండవది సహాయం చేసేవారిగా, మనము ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి. మరి మూడవదిగా చూస్తే సుబుద్ధి గల స్త్రీ. అది ఒకసారి చేద్దాం. 1 సమూయేలు 25వ అధ్యాయం. అక్కడ ఒక చక్కగా సుబుద్ధి గల స్త్రీ ఒక స్త్రీ ఉంది. అతని భార్య పేరు అబీగయి. ఈ స్త్రీ సుబుద్ధి కలిగి రూపసిద్ధి ఉండేది. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనే చదవమైంది. అతడు కాలేపు సంతటి వాడు. నాబాలు గొర్రెల బొచ్చు కట్టలు వేయించుకున్నామని పల్లె ముందు దావీదుని తన పని వాళ్ళలో 10 మందిని పిలిచి వారితో ఇచ్చాను. సరే అమ్మా, నేను మిగతా స్టోరీ నేను చెప్తాను. 25 మరి 3వ వచనంలో చూస్తే ఆమె పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపసి అయి ఉండేది. దేవుని స్తోత్రం. సుబుద్ధి మనకి అంటే సుబుద్ధి అని అంటే మరి ఏంటిది సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చక్కగా సుబుద్ధి గల స్త్రీ గురించి అంత డెఫినేషన్ నిర్వచనం అంతా దానిలో ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ స్త్రీ చూస్తే ట్యాక్ట్ఫుల్గా ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి అనేది మరి దావీదు దగ్గరికి కబురు పంపించాడు. దావీదు పంపించాడు నాబాలు దగ్గరికి. నాబాలు అసలు యెషై ఎవరు, నేనెందుకు సహాయం చేయాలి అంటే ఏం సహాయం అంటే అక్కడ గొర్రె బొచ్చు కత్తిరించడానికి మా పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆహారం అయిపోయింది, కొంచెం మాకు కూడా సహాయం చెయ్యి, మీ వాళ్ళు కూడా వచ్చారు కదా అని రిక్వెస్ట్ చేశాడు. అసలు పూర్తిగా విన్నాడో లేదో కానీ అంటే వాడు ఎలా ఉంటారు అని అంటే మొరటివాడుగా ఉన్నాడు, అసలు వినలేదు, ఏమి లేదు. మరి అతను అప్పటికీ తను చక్కగా దావీదు ఎలాగా పంపించాడంటే ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియచెప్పవలెను అన్నాడు. అంటే ఏ వర్తమానం? ఇలాగా మా పరివారికి ఆహారం కావాలి, కొంచెం మాకు కూడా ఇవ్వండి అని అనగానే ఇంకా లెగిసిపోయాడు అనమాట. ఇవ్వకపోగా, సహాయం చేయకపోగా మరి దానికి దావీదెవడు, యెషై కుమారుడెవడు? తమ యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు, నేను సంపాదించుకున్నది వాళ్ళకి ఇవ్వాలా అన్నాడు. ఆ మాటకి దావీదు కోపం వచ్చేసింది. వంశంలో ఒక్కరు కూడా ఉండకుండా నేను చేస్తాను అని స్పీడ్గా లెగిసాడు. మరి ఆ సైన్యంతో రాబోతున్నాడు. కానీ ఇక్కడ ఈ స్త్రీ, ఈ సుబుద్ధి గల స్త్రీ, జ్ఞానవంతురాలు, మరి తన ఇల్లును కట్టుకొనును అని చెప్పబడిన రీతిగా ఆ స్త్రీ వెంటనే లేచింది. ఆ పనివాడు చెప్పాడు, అమ్మ ఆయన చాలా కోపంలో ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు, మరి మన వంశాన్ని అంతా మొత్తాన్ని నాశనం చేస్తాడు అని అనగానే వెంటనే ఆమె లేచి వెళ్ళింది. మరి చూసారా, అక్కడ చూస్తే ఆమె 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు చుక్కలను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూర పాడలను గార్ధపముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడు, నేను మీ వెనుక నుండి వచ్చిందని తన పనివారికి ఆజ్ఞయించి గార్ధపు మీద ఎక్కించి 60
చాలమ్మా. తర్వాత ఆమె గార్ధపు మీద వెళుతుంది. దావీదును చూడగానే 27వ వచనంలో త్వరగా దిగి, అసలు ఆయన ఎంత కోపంలో ఉన్నాడో ఆ కోపానంతటిని ఒక్క క్షణంలో ఆమె నమస్కారం చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. చూసారా ఎంత జ్ఞానం గల స్త్రీ ఈమె, మరి సుబుద్ధి గల స్త్రీ, రూపవస్తి. అంటే ఆమె దేవుల్లో ఉంది కనుక తను తగ్గించుకొని అలా ఆ మాట చెప్పటం ద్వారా మరి వెంటనే దావీదు మరి ఆ కోపాన్నంతా తగ్గించుకొని మరి తను తెచ్చిన చూస్తాం. ఓకే, మొట్టమొదటిగా కృప పొందిన స్త్రీగా చూస్తున్నాము మరియమ్మ గురించి. మరి సహాయకురాలైన స్త్రీ ఫీబే, సంఘానికి పౌలు గారికి కూడా, సేవకుడైన పౌలు గారికి కూడా మరి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. సుబుద్ధి గల స్త్రీ, జ్ఞానముతో మరి ఆమె తన కుటుంబాన్ని లేక తన వంశాన్ని మరి కాపాడుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. సుబుద్ధి, ఆమెకున్న ఆ మంచి బుద్ధి. మరి 4వదిగా చూస్తే రూతు గ్రంథంలో రూతు 1వ అధ్యాయము 16వ వచనం, అక్కడ ఆమె మనం చూస్తామండి. తీయండి రూతు గ్రంథం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను పెట్టుమనియు నన్ను బ్రతమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను ముట్టుకోగలను, అక్కడనే పది పెట్టబడ్డాను. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయుగాక అని. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ఈ తను రూతు సంపన్న అంటే అన్య దేశంలో జీవించినప్పటికీ ఈ అత్తగారితో ఆమె వచ్చిన తర్వాత తను సమాధానం కోరుకుంటుంది. ఎట్లా అంటే, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అంటుంది. ఆమె గమనించుంటుంది అత్తగారు ఎలా ఉంటుంది ఏంటి, ఆ ప్రకారంగా నేను జీవించాలి అని. మరి అందుకు మరి గోర్ప అయితే బై బై టాటా చీడియో అని చెప్పేసింది, వెళ్ళిపోయింది తన తల్లిదండ్రుల దగ్గరికి. అయితే ఈమెయితే ఒక్కసారి డిసైడ్ అయింది, ఒక్కసారి ఆమెతో ఉండాలి అని డిసైడ్ అయింది. అంతే, ఆ ప్రకారంగా తను సమాధానాన్ని కోరుకుంది. నేను కూడా వెళ్ళిపోతాను, ఆమె వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళు అని చెప్పినా కూడా మరి ఇంకా చాలా చెప్పింది, నేను వివాహం చేసుకుని ఇవన్నీ చూస్తే ఈమె సమాధానం అనేది మరి నిజంగా ఆన్లైన్లో ప్రేయర్స్ల ద్వారా అసలు నిజంగా ఒకరికంటే ఒకరు విన్నగా ఎంచుకొని 2 ఇయర్స్లో మరి అందరూ రోజు గంట మళ్ళా సాటర్డే ఏమో లింక్ ప్రేయరు, తర్వాత థర్స్డే ఏమో 3 hours ఫాస్టింగ్ ప్రేయరు, సండే 1.5 hours. ఎన్ని ప్రేయర్స్, నిజంగా ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు అని అంటే అది అనుభవించిన వారు లేక చూసిన వారు ఎంతమంది క్యాన్సర్ బాధతో బాధపడుతున్న వారు స్వస్థత పొందుకున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈమె ఈ రూతు మరి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరే స్త్రీల గురించి, రూతు ఒకటి, ఎస్తేరు ఒకటి ఉంది. వెరీ ప్రామినెంట్ ఫిగర్స్. మీకు తెలుసు, నేను రూతు గ్రంథం మీద ఒక బుక్ రాశాను, 4 అధ్యాయాలు ఉన్నాయి, 4 అధ్యాయాలు. అయితే ఇక్కడ మరి ఆమె సమాధానం కోరుకుంది కనుక సమాధానాన్ని పొందుకుంది. దేవుని స్తోత్రం. ఆమె సమాధానాన్ని పొందుకుంది. మరి ఇక్కడ ఒక వచనం చూస్తే 4వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా యెహోవా స్తుతినొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. ఎవరి ద్వారా జరిగింది ఇది అంటే రూతు సమాధానం కోరుకుంది కనుక
ఇక్కడ మరి ఇశ్రాయేలీల్లో ప్రకటింపబడును గాక ఎవరి నామము? దేవుని నామం. ఈమె సమాధానం కోరుకుంది కనుక మరి ఇశ్రాయేలీలందరిలో సమాధానము లేకపోతే మరి స్తుతి దేవునికి కలిగినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. మరి 5వదిగా చూస్తే తన జీవనమంతా ఇచ్చిన మరి ఆ పేద విధవరాలు సమర్పణ జీవితం కలిగిన ఆ స్త్రీ గురించి మనం చూద్దామండి. లూకా సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 చదువుతామండి. చదవమ్మా. జనమంచులు ఆయన పాలపించును. ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేచుండగా చూచి, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని నీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసరే కానీ ఈమె తన చాలమ్మా. జీవనమంతా అంటే ఆమెకి ఎంత ఉందో అంత ఇచ్చేయటానికి సిద్ధపడిందంట. అబ్బా, ఎంత త్యాగం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకు ఉన్న దానిలో కొంచెం, నాకు వచ్చే పెన్షన్లో కొంచెం, లేకపోతే 10 వంతులు అయితే కొంచెం ఇస్తాను, కానీ ఈమెకు అదే ఉందంట. అసలు ఆమెకి ఎంత సమర్పణ కలిగిన జీవితం ఆమె కలిగి ఉంది అని అంటే మనం ఎవరు అలా ఉండలేము. ఇట్స్ థ్రిల్లింగ్ అనమాట. సమర్పణ జీవితం. మరి యేసుప్రభు వారే క్లియర్గా మరి ఆ మాట మరి చెప్తూ ఉన్నట్లుగా మనం చూద్దాం. మరి ఒకసారి చదువుతాం. 21. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసేది, కానీ ఈమె తన దేవునిలో తనకు కలిగిన జీవనం అంతా వేసేదని వారితో చెప్పాడు. యేసుప్రభు వారే ఇచ్చిన సాక్ష్యం. దేవుని స్తోత్రం. మరి మనము అంటే ఇక్కడ నేను మనీ గురించి నేను మాట్లాడాను. సమర్పణ జీవితము మనం కలిగి ఉండాలి దేవుని కొరకు. ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాము అని అంటే మరి ఆయన కృప మాత్రమే. కనుక మనము దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు మనము జీవించాలి. అది ఇంపార్టెంట్. మరి అందుకే ప్రభువారు ఏమంటారంటే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు. హృదయాన్ని మరి దేవునికి ఇవ్వాలి అంటే సమర్పించుకోవాలి. దేవుని పని ఏదైనా ఉంది అంటే దాన్ని సమర్పించుకొని దేవుని కొరకు మనము చేయాలి. మరి చివరిగా ఎస్తేరు గురించి మనము చూద్దాం. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కబెతు ఉంది, మరి రిబ్కా ఉంది, మరి దీనా ఉంది, ఇలాగ చాలా మంది స్త్రీలు ఉన్నారు. కానీ మరి నేను ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14-15. ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయంలో విడుదలయు మరి ఒక దుఃఖులకు వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చినవేమో ఆలోచించుకున్నది చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొట్టిపైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునకు కనబడిన యూదులనందరూ నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుందురు. నేను న్యాయ వ్యతిరేకంగా ఉన్నను. నేను రాజు మనకందరికీ తెలిసిన స్టోరీ. ఇక్కడ ఎస్తేరుకి చక్కగా కాషన్ ఇస్తున్నాడు. నువ్వు ఇక్కడ రాణిగా ఉన్నావు అంటే దీని కొరకే వచ్చేవేమో జాగ్రత్త. నువ్వు ఏదో రాణిని అయ్యాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చేవు అంటే ఈ పరిస్థితి కొరకే నువ్వు వచ్చేవు. కనుక నీ మీద ఒక భారం ఉంది. ఏంటి అంటే నువ్వు కన్నీటితో నీ చెలికత్తలతో కలిసి ప్రార్థన చేయి అంటే బ్రెయిన్ పనిచేసింది ఆమెకు. మరి వెంటనే లోబడినట్లుగా మనం చూస్తాం. అప్పుడు అంటుంది, సరే మరి రాజుగారి దగ్గరికి నేను వెళ్ళకూడదు, కానీ నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా జనాంగము మరి జనాంగం కొరకు యూదా జనాంగానికి అక్కడ మరి రాబోతున్న ఆ ఉగ్రత కొరకు ఆమె
మరి కన్నీటితో మరి ఉపవాసంతో ప్రార్థన చేసినట్లుగా 3 దినాలు మరి కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. చూసారా ఎంత జనాంగం కొరకు ఆమె కన్నీటితో వ్యక్తిగతంగా ఆమె ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఈ యొక్క ఇంటర్నేషనల్ మరి విమెన్స్ డే సందర్భంగా నేను మరి ఇంకా చాలా స్త్రీల గురించి మరి ప్రిపేర్ అయ్యాను, కానీ సమయాన్ని బట్టి నేను ఆపుతున్నాను. చివరిగా మరి మనమందరం ఏంటి అంటే స్త్రీలంగా లేకపోతే సంఘ బిడ్డలంగా మనం ఏం చేయాలి అని అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటున్నాడు చివరికి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రభువునందు ఏకాగ్రత గలవారై యువదీయాలను చుట్టుకేసి బతిమాలుకుంటున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు ప్రేమించుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు దేవగ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవుని స్తోత్రం. ఇక్కడ యువదకియ సుంటికేజ్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు దేవుని పరిచర్యలో పోటాపోటీగా పనిచేస్తున్నారంట. దేవుని పరిచర్యలో చాలా బాగా పనిచేస్తున్నారు. అయితే ఏంటి అంటే వారి మధ్యలో నేనే ఎక్కువ చేస్తున్నాను అని వారికి వారిద్దరికి అటువంటి అభిప్రాయం ఉంది, నాదే ఎక్కువ అని. అయితే అక్కడ మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు వారు ఫిలిప్పీ సంఘంలో ఉన్నారు, ఏమని చెప్తున్నాడంటే మీరు వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి, కానీ వారిలో మిమ్మల్ని నేను ప్రభువుని బట్టి బ్రతిమలాడుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారంట. స్త్రీలుగా నిజంగా పౌలు గారి సేవలో స్త్రీలు చాలా ప్రయాసపడ్డారు. మరి అకులా ప్రిస్కిల్లా అసలు వాళ్ళైతే థ్రిల్లింగ్ కుటుంబాలతోటి మరి దేవుని సేవలో పరిచర్యలో ఉన్నట్టుగా మనం చూస్తాము. అకులా ప్రిస్కిల్లా మరి పౌలు గారికి ప్రాణము పోయే పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిలబడి ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో మరి నిలబడినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అటువంటి త్యాగము మనం దేవుని సేవ కొరకు స్త్రీలముగా మరి మనం చేయగలుగుతున్నామా? దేవుని కొరకు మనము ఏమి చేయగలుగుతున్నాం? అదే నేనేం చేయగలను, నేనేం చేయలేను అని కాదు, కానీ ఏది చేసినా చేయకపోయినా ఒకటి చేయగలము, ప్రార్థన. మనం ఇంటిలోనే ఉండి ఎక్కడికి వెళ్ళకుండానే ప్రార్థన అయితే మనము చేయగలము. అది మనము చేయాలి. ఈ దినాల్లో మరి మనకి కావాల్సింది ప్రార్థనే. ఎందుకంటే మరి రష్యా ఉక్రెయిన్ గురించి మనం చాలా వింటున్నాం, చాలా క్లిప్స్ చూస్తున్నాం కదా. మరి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. మరి ఈ యొక్క అంటే మన సమాజము అంటే ఇక్కడ పర్వాలేదు బాగానే ఉంది అని మనము పీస్ఫుల్గా ఉన్నామేమో, కానీ అలా కాదు, వారు సఫర్ అవుతున్నారు. అక్కడ ఉన్న క్రైస్తవులు యూదులు ఎక్కువ ఉన్నారు. మరి వారి కొరకు వారు మరి మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. మరి ఒక అబ్బాయి అయితే గడ్డి తింటున్నట్లుగా మనం చూసాం. నిజంగా సీన్ చూడగానే కొంతమంది ఫేక్ అంటున్నారు, ఫేక్ అయినా అవ్వకపోయినా కానీ వారైతే ఆహారం కొరకు చాలా సఫర్ అవుతున్నారు. మరి సరైన నీరు మనం ఒక పూట మరి 2 పూటలు వాటర్ రాలేదు అని అంటే మనకి ఎలాగైపోతుంది? అయినా మరి మనము వారి కొరకు అంటే ఇప్పుడు మనం చేయవలసిన సహాయం ఏంటి అంటే వారి కొరకు కన్నీటితోటి ప్రార్థన చేయాలి. కనుక కృప పొందిన స్త్రీలంగా మనం ఉన్నాము. సహాయం చేసేవారిగా అంటే దేవుని పరిచర్యలో సహాయం చేసేవారిగా సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉంటే మన కుటుంబాలు కట్టుకోగలము. మన కుటుంబమే కాదు,
సంఘాలు, సహవాసాలు, మరి ఎందుకంటే స్త్రీ అంటే వెన్నెముక. మరి యూత్ ఎట్లాగా సమాధానాన్ని కోరుతుంది, అలాగే మరి తన జీవనం అంతా ఇచ్చిన సమర్పణ జీవితము, అంటే నేను మనీ విషయం మాట్లాడట్లేదు కానీ సమర్పణ కలిగిన జీవితము, సరెండర్ అయిపోవాలి. పాప చక్కగా పాడింది కదా, దేవుని కొరకు మనము సరెండర్ అయ్యి దేవుని కొరకు. మరి అలాగే ఎస్తేర్ కూడా నేను నశించినా పర్వాలేదు కానీ నేను రాజు దగ్గరికి వెళ్తే మరి ఆయన దండాన్ని చాపకపోతే నా పని అవుట్, కానీ నేను ఆ యొక్క యూదుల కొరకు, నేను నా జనాంగం కొరకు నేను నిలబడతాను అని అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. కనుక మనం చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన. ప్రతి విషయంలో మనము ప్రార్థించే వారంగా, శీలంగా ప్రార్థించే వారంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. మరి వాక్య నిమిత్తము సంపదం గారు ప్రార్థన చేస్తారు. క్లెమెంట్ కూడా మొత్తం హీల్ అయిపోయిందండి. మన క్లైమేట్ కదా, దేవుని స్తోత్రం. అసలు గొప్ప సాక్ష్యం అది. అది మొత్తం పాదమైతే ఏమీ లేదు. పాసం లేదు, మొత్తం మామిడికాయ పిల్లిపోతే తీసేస్తాం కదా, అలా తీసేసారు. ఆ బోన్ కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్, అటువంటిది 3% హోప్. అటువంటి ఇప్పుడు మొత్తం కట్టు తీసేసారు, రాడ్ కూడా తీసేసారు. మామూలుగా నడవచ్చంట. ఫస్ట్ వాళ్ళు 1 వీక్ బొట్టు పెట్టకూడదంట, ఆ తర్వాత మామూలుగా నడవచ్చంట. ఎంత ఉంటాడు, చాలా అయిపోయాడు, 6 feet ఉంటాడు. అంత మనిషి కూడా ఎంత 3% హోపు, 97 లేదండి హోపు. అటువంటి ఏదో పడింది కాలు మీద పడి వచ్చి పడింది. అట్లా సిస్టర్ చెప్పారు మనిషి వాక్యం ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, గణుడా, గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. ఎంత చక్కని వర్తమానం మర్చుకుంటున్నాను, మీకు వందనాలయ్యా. ఆయన శ్రేష్టమైన గొప్పదైన స్త్రీలను మాకు చూపించినారయ్యా. అయ్యా నాయన సమాధానం పనిచేసిన చూపించినారయ్యా. మీకే వందనాల జాగ్రత్త జీవనం అంతా ఇచ్చిన స్త్రీలను చూపించినారయ్యా. అయ్యా తండ్రి మీకే వందనాలయ్యా. అయితే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మరి రూల్కి ఎగనెస్ట్ అయినా మరి పెడతానని నాయన దేవుని సన్నిధిలో నిర్ధారించుకొని ఉపవాసం నుండి వెళ్ళినప్పుడు నాయన అయా యూదులందరూ రక్షణ పడినారయ్యా. ఈ రీతికి నాయన తండ్రి 6 మంది స్త్రీలు మా మధ్య చూపించినారయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. గనుడు గొప్ప కార్యాలు జరిగించినందుకు మీకు వందనాలయ్యా. అయా అనేక మంది స్త్రీలను బైబిల్ మీరు వాడుకున్నారయ్యా. అయా నాయన సుఖీలు వాడుకున్నారయ్యా. తండ్రి మీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు వాడుకున్నారు, అనేక విధాలుగా స్త్రీలను వాడుకున్నారయ్యా. స్త్రీలు కూడా నాయన మీరు ఎంతగానో ఉన్నారు, మీకే వందనాలయ్యా. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాయన తరఫున నాయన ఈ విధంగా నాకు మాట్లాడండి చక్కని వర్తమానంగా మీకు వందనాలయ్యా. ప్రతి దినం ఆయన 5 to 6 ఆన్లైన్ ప్రేయర్స్లో మాకెన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించినారయ్యా. నాయనా మేము ఏది అడిగాము వెంటనే మాకు జవాబిస్తున్నారయ్యా. మీకు వందనాలయ్యా. అయ్యా ఎంతో నాయన సునాయాసంగా ప్రతి సమస్యను తీర్చుతున్నారయ్యా. మరి ముఖ్యంగా క్లైమేట్ విషయంలో నాయన ఎంతో పెద్ద మెషినరీ వచ్చి కాలు మీద పడ్డప్పుడు నాయన అయా ప్రాణమే పోవలసింది ప్రభు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ద్వారా నాయన కాలంతో తుల్లిపోయి ఉన్నప్పుడు నాయన అయా 3% పోతుంది, లేకుంటే కాలు మోకాలు పైకి తీసివేయాలి అని అయా మరి డాక్టర్స్ చెప్పినప్పుడు విశ్వాసంతో నాయన ప్రార్థన ద్వారా నాయన మేమందరము కన్నీటి ప్రార్థన చేసినామయ్యా. మేమే కాదు, అనేక సంఘాలు అక్కడ కొరకు ప్రార్థించినప్పుడు నాయన అక్కడికి నాయన సంపూర్ణ స్వస్థనిచ్చినారు. ఆ కాల్లో ఆ యొక్క మజిలంతా ఆ యొక్క కుళ్ళిపోయిన మామిడికాయ తోడేసి ఆ యొక్క నాయన బోను నాయన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వాటికి నాయన తండ్రి జాయింట్ వేసి ఆపరేషన్లో మీరు తోడుగా ఉన్నారు. రాడ్ వేసి నాయన ఆపరేషన్లో సహాయం చేసినారు. ఆ రాడ్ తీసే విషయంలో సహాయం చేసినారు. అయా తండ్రి మళ్ళా నాయన అయా మామూలు కట్టు వేసినారు, అది కూడా తీసివేసి నార్మల్గా నాయన నడుపుకు కృపను అనుగ్రహించినందుకు వేలాది వందనాలయ్యా. ఈ విధానంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా క్యాన్సర్ వ్యాధులు బాగు చేసినారు. అయా బ్లడ్ క్లాటింగ్స్, ఆయా తలలో బ్లడ్ క్లాటింగ్స్, ఆయా ఆపరేషన్ నాయన హెడ్ ఆపరేషన్ 2 సార్లు చేసిన విధంగా
ఉందో కాపాడినారు, మీకే వందనాలయ్యా. కిడ్నీ వ్యాధుల నుంచి కాపాడినారు, మీకే వందనాలయ్యా. డయాలసిస్ నుంచి కాపాడినారు, వందనాలు స్తోత్రాలైనా. అయ్యా నైనా తండ్రి భయంకరమైన ఈ పాండమిక్ నుంచి మమ్మల్ని కాపాడినారయ్యా. గత 2 సంవత్సరములైనా భయంకరమైన పాండమిక్ గురించి నాయన అయ్యా, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, అయ్యా థర్డ్ వేవ్ నుంచి కూడా మమ్మల్ని కాపాడి క్షేమంగా సురక్షితంగా నాయన అయా మీ గుంపులో మమ్మల్ని ఉంచినారు తండ్రి. అయా నాయన చనిపోయిన వారు మాకంటే నాయన తండ్రి నాయన వారికంటే మేము నీతిమంతులం కాదు, కానీ కేవలం మీ ఉచిత కృప ద్వారా మేము ఇంకా మీకు సాక్ష్యమై ఉండాలని, మిమ్మల్ని స్తుతించాలని, ఆరాధించాలని, అనేకులకు నీ రక్షణ సువార్త ప్రకటించాలని మమ్మల్ని సజీవులకు ఉంచినారు. మీకు వందనాలు స్తోత్రాలైనా. అయా దానిలో గొప్ప కార్యాలు జరిగించినందుకు మీకు వందనాలయ్యా. ఎక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డపైన మెండైన దేవుని కొమ్మరించయ్యా. వాక్యం అందించిన ఆయన అందించిన దైవదాసురాన్ని ఇంకా బలపరిచి స్థిరపరిచిందేవా. మీ ఆత్మాభిషేకం మెండుగా దయచేందేవా. అయ్యా జాయిడ్ అయ్యానని బట్టి వందనాలయ్యా. ఎంతో భయంకరమైన అయా తల్లి నాయన అయ్యా నాయన అయా గుండె నొప్పి నుండి, వామిటింగ్స్ నుంచి అయా తెల్లవారుతుందా లేదా అన్న భయంతో నాయన ఉన్నప్పుడు అయా బిడ్డను నాయన మీరు ముట్టినారు, బాగు చేసినారు. డాక్టర్ సరైన స్థితిలో డయాగ్నైజ్ చేసి సరైన ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మీరు కృప చూపినారు. అయా ఎండోస్కోప్లో తోడుగా ఉన్నారు. అయా నైనా తండ్రి నాయన అయా అదేవిధంగా నైనా హార్ట్ అయా చెకింగ్లో కూడా నాయన మీరు తోడుగా ఉన్నారు. నాయన మీకే వందనాలు. ఈ విషయంలో సరైన దేవుడుగా సహాయం చేసినారు. ఆ కుటుంబానికి వెలుగుగా బిడ్డలుంచినారు నాయన. అయా కళ్యాణికి నాయన భార్యగా ఉంచినారు, తల్లి అయా నాయన బిడ్డలకు తల్లిగా ఉంచినారు, సంఘానికి అయా ఒక తలగా ఉంచినారు. నీకే వందనాలయ్యా. అయా బిడ్డ ద్వారా ఈ సంఘానికి వెలుగు నాయన. అయా రాబో తరాల్లో పుట్టబో బిడ్డలందరూ ఈ సేవలో ఎదగాలంటే అయా తన ఆ బిడ్డ కూడా నాయన ఈ సేవలో నాయన తల్లిగా ఉండి నాయన అయా నన్ను నడిపించాలి. కాబట్టి నాయన ఆ బిడ్డ నాయన మీరు ఎన్నుకున్నారు, ప్రత్యేకించుకున్నారు, బ్రతికించుకున్నారు. ఆయన ఈ రీతిగా నాయన అయా సంఘంలో చేర్చుకు మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా మీకు వందనాలయ్యా. స్వరాజ్య లక్ష్మి గారిని బట్టి వందనాలు, సోఫియా గారిని బట్టి వందనాలు. సోఫియా గారిని కూడా ఎంతగానో కాపాడినారయ్యా. అయ్యా నాయన అయ్యా ఎంతో బ్లడ్ పోయింది కావాలైనా ఆయనను నాయన బ్రతికించి నిలబెట్టి సంఘంలో అయ్యా నడిపించినారు. మీకు వందనాలు. సురేఖ గారిని బట్టి వందనాలు. రంగారావు టీచర్ గారు కూడా నాయన సూచన ప్రాయంగా చూపించినారయ్యా. బహు క్యాన్సర్ వ్యాధి నాయన సూచన చూపించి అయా హిస్టెక్టమీ ఆపరేషన్ జరిగించి అయ్యాక నాయన తండ్రి భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురి కాకుండా కాపాడినారు. మీకు వందనాలయ్యా. ఆ బిడ్డ కూడా 2-3 సార్లు అయా ఒక్క బార్లకు పడింది, మా బండి మీద నుంచి పడింది. అయ్యా నాయన ఎన్నో విధాలుగా సైతాండు ఆ బిడ్డని నాయన పడద్రోయిస్తూనే ఉన్నాడు నాయన. ఆ బిడ్డని మీరు కాపాడి బ్రతికించినారు. వందనాలు నాయన. అయా అరుణ అయా ప్రసిద్ధి పట్ల కూడా మీరు చేసిన మేళ్ళకే వందనాలు. వారి బిడ్డల పట్ల మీరు చేసిన మేళ్ళకే వందనాలు స్తోత్రాలు నాయన. దానిలో గొప్ప కార్యాలు జరిగించినారు. మీకే వందనాలయ్యా. రాజశ్రీ కిరణ్ బట్టి వందనాలైనా, వారి బిడ్డల బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. అయా నాయన స్టీఫెన్ స్మైలీ అయా కళ్యాణం అయా బిడ్డల్ని మీరు ఎంతగానో కాచి కాపాడిన విధానంగా స్తోత్రం దేవా. అయా ఇక్కడ నాయన తండ్రి అయా నాయన తండ్రి నాయన డ్రైవ్ చేయొచ్చు నాయన, అనేక విషయాల్లో అయా కాపాడుచు ఉన్న నాయన నీ బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డను కూడా నిండుగా ఆశీర్వదించి దీవించి కుటుంబ సభ్యులందరినీ నాయన పేరు పేరు వరుసను దీవించు నాయన. గంట గొప్ప కార్యాలు జరిగించమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా నాయన సిస్టర్ గారికి ఇంకా మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి దేవా. అయ్యా 12వ తారీఖు జరిగిన అయినా అయ్యా నాయన అయ్యా కూడికలో మీరుండు నాయన. చర్చి యానివర్సరీ నాయన అమ్మగారి యొక్క నాయన నాయన తండ్రి మెమోరియల్ సర్వీస్ లో మీరుండి నడిపించు నాయన. వాక్యం అందించిన ఆయన కిషోర్ బ్రదర్ని నీ బలమైన ఆత్మతో నాయన నింపి నడిపించు దేవా. వాక్యం అందించండిగా విని చెవులు గ్రహించబోతే ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. తండ్రి నాయన అయ్యా రక్షణ లేని వారికి రక్షణ కలిగినట్లు, రక్షింపబడిన వారు ఉన్నతమైన స్థితిలో ఎదుగుటకు, అస్వస్థగా ఉన్న వారికి స్వస్థత పొందినట్లు, దయ్యాలు పారిపోయినట్లు, ఎందరైతే అయ్యా ఈ మందిరం వైపు చేతులెత్తి కష్టకాలంలో దుఃఖ సమయంలో అనారోగ్య పరిస్థితిలో అయ్యా నీవే దేవుడు అని నాయన అయా చేతులెత్తి ప్రార్థించుంటారు. అయ్యా వారిని అందరినీ అయా నీ సన్నిధికి నడిపించుకోమని వేడుకుంటున్నాను దేవా. ఆయన మీకే వందనాలు. మా దిక్కైన దేవుడు పోయి నాయన నడిపించండి దేవా. ఆ యొక్క 12వ తారీఖున నాయన చల్లని మేఘాలను పంపించండి అయ్యా. గాలి వాతావరణం కూలపరచం నాయన. ఆయా దూర ప్రాంతం నుండి అయా ఎందరో నాయన మా ప్రియులు రానయ్యుంటుండగా వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండయ్యా. క్షేమకరమైన ప్రయాణం దయచేయండి దేవా. ఎక్కడ ఎలాంటి వైరస్ అంటకుండా ఏ బలహీనతకు గురి కాకుండా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా నడిపించమని వేడుకుంటున్నాం దేవా. గరుడ గొప్ప కార్యాలు జరిగించు నాయన. నీకే వందనాలయ్యా. లోకల్గా వచ్చే వారందరూ అయా నాయన సరైన స్థితిలో నాయన అడ్రస్ కనుక్కొని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నింటిలో మీరు తోడుగా ఉన్నాయినా. అయా చేసి వేసే విషయంలో, అయా షామియా వేసే విషయంలో, భోజనశాలలో, రాకపోకల్లో
అయ్యా మీరు తోడుగా ఉండయా. మహేష్ మెండుగా ఆశీర్వదించయ్యా. మహేష్ కుటుంబానికి రావాల్సిన దేవుడు దయచేయండి దేవా. ఆ బిడ్డ ఎంతో నాయన మాకు సహాయకులుగా ఉంటున్నాడు నాయన. బిడ్డకు నాయన మెండైన దేవుడు దయచేయండి దేవా. మంచి ఆయుష ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను దేవా. కన్నడ గొప్ప దేవ స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నాయన ఈ స్థలమంతా పరిశుద్ధాత్మతో నింపయ్యా. మైకు లైటింగ్ ని స్వాధీనం ఉంచుకోదండి. ఆర్కెస్ట్రాని స్వాధీనం ఉంచుకోదండి. పాటలు పాడినైన బిడ్డలందరూ పెందల కడే నాయన సకాలంలోకి అయా రాగలుపుకు సహాయం చెందేవా. అయా ముందుగా వచ్చి పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించి గణపరచుటకు అయా మీ కృప దయచేందేవా. స్వరజలక్ష్మి గారికి మంచి స్వరాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. ఆవిడకి ఇంకా మంచిగా అయా స్వరాన్ని ఇచ్చి మరి ఎక్కువగా నిన్ను గణపరచుటకు నాయన ఆవిడ సమస్త అవయవాల్ని అయా నోటిని ముట్టి బాగు చేయందేవా. ఇంకా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేందేవా. కొడుకు కోడళ్ళని అయా మనవ సంతానాన్ని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాను దేవా. దైవభద్రాలు నా పట్ల కూడా మీరు చేసిన మేళ్ళు ఉపకారాలకు వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన దీప్తికి నాయన చక్కని స్వరాన్ని ఇచ్చినావయ్యా. ఎంతో చక్కని పాటలు పాడుతూ వాక్యం చెప్తూ ఉన్నది నాయన. కనికరించి పరిపాలించయ్యా. దోషం మనవారికి మంచి ఆరోగ్యం బలం దయచేందేవా. ఆ బిడ్డ పట్ల నాయన మేము ప్రతి దినము నాయన బిడ్డ కొరకు ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి అప్పటికి ఇంకా మంచి తెలివితేటలు దయచేదేవా. అయ్యా నాయన తండ్రి కరుణ జాయి కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేదైనా. మన విషయం బాబు కిరాణ కీర్తనకు మంచి ఆరోగ్యం దయచేదేవా. అయా దోసు సమృద్ధి కూడా మంచి ఆరోగ్యం మనం దయచేదేవా. అన్ని విషయంలో చాలా దేవుడిగా ఉండి సహాయం చేయమని ఇది నదీయం కనిపించమని అయ్యా ఇంతవరకు నాయన మీరు మాతో ఉండి నడిపించిన విధానంకై ఇలాగే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పించుకుందామండి. నేను ఎప్పుడు బ్యాగ్ మర్చిపోతాను. మాస్క్ పడిపోయింది. లక్కీ లక్కీ పాడతారు. స్వరాజ్యం గారు పాట పాడుతారు. 21 సీట్స్ నుండి 8వ పాట పాడుకుని దేవుని మహిమపరుస్తున్నాను. నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను. నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను. నా బలం ప్రభు యేసే, నా ధైర్యం క్రీస్తే, ప్రభు యేసే, నా రక్షణ క్రీస్తే. స్తుతింతును ఆరాధింతును అర్పింతును నా సర్వమును. స్తుతింతును ఆరాధింతును అర్పింతును నా సర్వమును. నన్ను ప్రేమించిన యేసయ్యకే ఆరాధన. నా పాపం కడిగిన యేసయ్యకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన. నా కృప చూపిన యేసయ్యకే ఆరాధన. నన్ను అభిషేకించిన యేసయ్యకే ఆరాధన. నా కృప చూపిన యేసయ్యకే ఆరాధన. నన్ను అభిషేకించిన యేసయ్యకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన. నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను. నా బలం ప్రభు యేసే, నా ధైర్యం క్రీస్తే, నా
నా రక్షణ క్రీస్తేసే స్తుతింతును ఆరాధింతును అర్పింతును నా సర్వమును స్తుతింతును ఆరాధింతును అర్పింతును నా సర్వమును అర్పింతును నా సర్వమును అర్పింతును నా సర్వమును. అందరూ నిలబడితే మరి కానుకల నిమిత్తము వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న రెగ్యులర్ టీచర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ఆశీర్వచనంతో సరి తీసుకుందాం. గత వారం నుంచి ఈ వారం వరకు క్షేమంగా ఉంచిన ఆయన ఇదిగో సమాజంగా కూర్చొని మిమ్మల్ని ఆరాధించుటకు నామని గణపతులకు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు నా ప్రభావ మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా యేసయ్య. అవును తండ్రి, ఈరోజు జరుగుతున్న ఎక్కడెక్కడైతే మీ ఆరాధన జరుగుతున్నాయో నా ప్రభావ అక్కడ మీరు గొప్పగా జరిగించుకుంటున్నారు ప్రభావ. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా యేసయ్య. అవును తండ్రి, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి బలాన్ని శక్తినిచ్చి మందిరాలకు నడిపించిన ప్రభావ మిమ్మల్ని ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి గొప్ప దేవా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా యేసయ్య. ఆయన ఇచ్చిన వాక్యం తండ్రి నూరంతలుగా ఫలించడానికి మీకు కృపను దయచేయండి. సిస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కువగా ఇంకా మీ సేవలో వాడబడుటకు నాయన మంచి బలాన్ని శక్తిని జ్ఞానాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు చక్కగా నిలబెట్టుకుని తండ్రి వాక్యాన్ని ఇచ్చినటువంటి సిస్టర్ గారిని దీవించి మరి ఒకసారి ఆ కుటుంబం అంతటినీ దీవించి ఆశీర్వదించండి. ఆయన నా ప్రభు సేవలో వాడబడుతున్న బిడ్డలనైనా దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నా ప్రభు మీరు ఇచ్చిన దాంట్లో మేము ఇస్తానైనా మీరు ఇచ్చింది మీకే కొంత మేము ఇచ్చి ఉన్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించండి నాయన. నా ప్రభు అతని బలా మంచుదాసుడా అన్న వాక్యాన్ని మాకు నిదర్శనంగా ఉండుటకు నాయన మీరు ఇచ్చిన దాంట్లో మేము ఎక్కువగా లేకపోయినా ప్రభావ ఉన్న దాంట్లోనే సమర్పించడానికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభావ ఆరాధనలంతట్లో మీరు కృప చూపి గొప్పగా నడిపించుకున్నారు తండ్రి. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రం నాయన. ఇంతవరకు జరిగించిన ఆరాధన అంతట్లో నాయన మీరు ఇంకా నిలబడి తండ్రి అది జరిపించుకున్న విధానాన్ని బట్టి గొప్ప దేవ మీకే స్తుతులు స్తోత్రం. మీకు వివరణై ఉండగా తండ్రి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేవారు చేరవలసిన ఆ స్థలం చేరి మీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యం మరొకసారి అందరికీ దయచేస్తారండి. మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము నా యేసయ్య. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధనలో నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకందరికీ సార్వత్రిక సంఘములకు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. There shall be showers of blessings. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessings, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. Amen. అందరికీ వందనాలండి. వందనాలు. ఆ రోజు 10:30 టైము. ఇంకా అది పాంప్లెట్ రెడీగానే ఉంది కానీ ఇంకా పంపలేదు. మీకు పంపుతాను.
బిఫోర్ టైము దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. కిరణ్